సో ఇప్పుడే చూడండి, ముందైతే ల్యాండ్ స్లైడ్ అయితే చూడండి ఎట్లయినాయో మొత్తం. సో ఇక్కడి నుంచి అయితే రోడ్ అయితే ఇంకా అవ్వలే అనమాట. సో ఇప్పుడైతే ఇంకా చూడండి ఎట్లయితే ఉందో ఇక్కడ పరిస్థితి. వాటర్ ఫ్లో అయితే చూడండి ఎట్లుందో. సో ముందు నుంచి అయితే మనమైతే ఇంకా బైక్ని అయితే లేబర్తోనైతే లిఫ్ట్ చేయించి ఇంకా అవతల మంచి రోడ్ వరకు అయితే వాళ్ళైతే లిఫ్టింగ్ అయితే చేస్తా అన్నారు. సో ఇంకా మనమైతే చూడాలి. సో మనమైతే మొత్తం ఇందాక వేరే బ్రో వాళ్ళు కలిసిరు అనమాట. సో వాళ్ళైతే మొత్తం ఒక 4 బైక్స్ అయితే మాట్లాడినాం వాళ్ళతోని. మనదైతే 5th బైక్ అనమాట. సో మన వాళ్ళు అయితే ముందైతే బైక్లు అయితే తీసుకుపోవాలి. సో చూడండి ఫస్ట్ టైం అనమాట. సో ఇక్కడైతే ఫ్రంట్ వీల్ స్పీడ్ ఫెయిల్డ్ అని అయితే వస్తుంది. సో చూడండి కిतना రోడింగ్ అనమాట. నేనైతే ఇంతవరకు చేయాలన్నమాట దీంతో. సో ఫస్ట్ టైం అయితే చేయాల్సి వచ్చింది అనమాట. మన బైక్ని అయితే తీసుకుపోవాలని చెప్పి అయితే ఇక్కడి నుంచి అయితే కింద ఏదో పెట్రోల్ బంక్ ఉంటుంట, ఆడి వరకు తీసుకెళ్తా అన్నారు. ఇక్కడి నుంచి అయితే పోవడం పాసిబుల్ కాదంట. సో వీళ్ళైతే చిన్న అయితే లేపుకొని పోవాలంట. సో చూద్దాం ఇక్కడైతే ఎట్లుందో పరిస్థితి రోడ్డు అయితే. ఇక్కడ చాలామంది అయితే స్టక్ అయిపోయారు. సో ఇట్లయితే వెళ్ళాలనుకుంటా. చూడండి ఇక్కడ ఇట్లా రోడ్ అయితే ఉంది. సో చూడండి ఇట్లయితే కిందకైతే ఉందంట రోడ్. ఎటో చూడండి ఘోరంగా అయితే ఆఫ్ రోడ్ అయితే ఉంది. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇక్కడికైతే ఇక్కడికి తీసుకుపోవడానికి ఒక చిన్న గల్లీ అయితే ఉంది. ఆయన తీసుకుపోవడానికి అయితే ఇలా 600 అడుగుతారు. సో చూడండి బైక్ అయితే ఒక 4 అయితే మోస్తారు అనమాట ఇక్కడ. न्यूट्रल पे ही एक मिनट మై. సో ఇక్కడైతే చూడండి మొత్తం యాపిల్ ఫార్మింగ్ అయితే ఉందన్నమాట. యాపిల్స్ అయితే చూడండి ఎట్లున్నాయో. దీనికైతే చూడండి యాపిల్స్. సో చూడండి చెట్లకైతే యాపిల్స్ అయితే ఎట్లున్నాయో. కింద అయితే రాలిపోతున్నాయి అనమాట. సో పండు బండి అయితే కొద్దిగా బ్యాక్ సైడే కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంది. కొంచెం ఇంకా వీళ్ళ అయితే హెల్ప్ ఉంటే మాత్రం వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో ఇక్కడైతే కొంచెం చాలా పైప్స్ ఇవన్నీ అయితే పగిలినాయి. కొంచెం ఏమన్నా వాటర్ ఫ్లోటింగ్ కూడా వస్తుందని అంటారు. చూడండి ఎట్లా ఉందో మొత్తం రోడ్ అయితే. సో ఫైనల్గా సక్సెస్ఫుల్గా అయితే మనమైతే మనాలి నుంచి అయితే క్రాస్ అయినాం అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ముందు అయితే మంచి రోడ్ అయితే మంచిగానే ఉందంట, ఇక్కడ ఏం ప్రాబ్లం లేకుండా. సో ఇక్కడి నుంచి అయితే ట్రావెల్ బస్సెస్ ఇవన్నీ అయితే సర్వీసెస్ అయితే నడుస్తున్నాయి అనమాట. చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట కండిషన్. వాళ్ళకైతే 600 అయితే తీసుకున్నారనమాట. మొత్తం మన బైక్ని అయితే అక్కడి నుంచి కొంచెం దూరం ఉంది చెప్పాలంటే. అక్కడి నుంచి అయితే మన అయితే రెస్క్యూ చేసారు అనమాట వాళ్ళైతే. సో అక్కడ ఉంటే మాత్రం నాకు తెలిసి ఇంకా రేపు అవుతుంది అనుకుంటా మొత్తం పని అయిపోయేసరికి, లేదా ఈరోజు మధ్యాహ్నం అన్న అవుతుంది. సో మనం ఢిల్లీ ఇప్పుడు పొద్దున ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతానే నైట్ వరకు రీచ్ అవుతాం అనమాట ఢిల్లీకి అయితే. చూడండి ఎట్లా అయితే ఉందో రోడ్డు. సో సన్ రైజ్ అయితే ఇప్పుడే
సో ఇక్కడ వరకు అయితే క్యాబ్స్ అయితే వస్తున్నాయి అనమాట. వచ్చేసి ఇంకా అయితే మనని అక్కడి నుంచి వచ్చిన టూరిస్టులందరినీ అయితే పికప్ చేసుకుని అయితే ఢిల్లీ చండీగఢ్ వేసుకొని పోతున్నారు. సో చూడండి ఇక్కడైతే సన్ రైజ్ అయితే చూడండి ఎట్లుందో అసలు మా కొండలు ఎమ్మటైతే చూడండి. ఇక్కడ పైన వ్యూ అయితే చూడండి ఎట్లుందో అసలు మొత్తం క్రేజీ ఉందన్నమాట. లెఫ్ట్లో అయితే వాటర్ ఫ్లో అయితే చూడండి ఎట్లుందో అసలు వేరే ఉంది. పొద్దుగల సీన్ అయితే ఇది అబ్బా క్రేజీ. సో ముందైతే పోలీస్ అంకుల్ వాళ్ళైతే చూసుకుంటూ పోతున్నారు అనమాట మనని లైట్గా. సో చూడండి అక్కడ రైట్ సైడ్ అయితే చూడండి మొత్తం మబ్బులు అయితే చూడండి ఎట్లుందో. మొత్తం అసలు మబ్బులు అయితే కట్టేసిన గుట్టలను అయితే. ఇప్పుడే మనమైతే వచ్చేసి NH3కి అయితే ఎంటర్ అయినాం అన్నమాట. సో అక్కడ చూస్తున్నారు ఆ గుట్టల నుంచి అయితే మనం ఇక్కడ ఇటు సైడ్ అయితే రైట్ సైడ్ అయితే వచ్చేసినాం అనమాట. సో ఇదే అనమాట NH3. మనం స్టార్టింగ్లో అయితే వచ్చినాం కదా, ఢిల్లీ నుంచి అయితే వచ్చినాం కదా, ఇదే రోడ్ అనమాట. సో ఇది ఇక్కడ నుంచి అయితే కొంచెం రోడ్ అయితే కండిషన్ అయితే మంచిగానే ఉంది. మొత్తం మనాలి వరకు ఫుల్ టు మనాలి NH3 అయితే మొత్తం అసలు ఇరిగిపోయింది అనమాట. చెప్పాలంటే ఒక కొండ ఎంత ఉంటుందో సైజు, కొండంత ఎత్తు, ఓ 3 ఫ్లోర్ అంత ఎత్తు మొత్తం రోడ్ అయితే లేదనమాట చెప్పాలంటే. అదని పరిస్థితి. సో అందరూ అయితే అక్కడ డైవర్షన్ వేరే ఊర్ల నుంచి అయితే నగర్ అట్లా డైవర్షన్ అయితే తీసుకొని ఇట్లా వచ్చి కనెక్టింగ్ అయితే తీసుకున్నాం. ఇంకా ఆ రోడ్డు వరకు కూడా ఇప్పుడైతే నాకు తెలిసి మ్యాక్సిమం ఒక ఆఫ్టర్నూన్ వరకు అయితే అయిపోతుంది. ఇంకా మళ్ళీ అయితే మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు నైట్ అయితే మనమైతే మ్యాక్సిమం నోయిడాకి అయితే వెళ్ళిపోతాం. నోయిడాకి వెళ్ళిపోయి రేపైతే అప్డేట్ చేస్తా. ట్రైన్ అయితే వెళ్తాం కదా. సో ట్రైన్ అయితే జర్నీ ఉన్న రోజు అయితే మనమైతే డైరెక్ట్ ఇంకా బైక్స్ కూడా అయితే పార్సల్ చేయాల్సి ఉంటుంది కదా. సో నా డ్యూక్ కూడా ఇక్కడ ఢిల్లీలో ఉందన్నమాట. సో అది కూడా తీసుకొని వెళ్ళాలి. అది కూడా చాలా రిపేర్ ఉన్నట్టుంది, మొత్తం ఖరాబ్ ఉంది. సో ఇంకా అదైతే ఇక్కడే ఉంచడం వేస్ట్ అని చెప్పి అయితే అది కూడా తీసుకొని వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. సో రైడర్స్ అయితే ఎక్కడికి వెళ్తున్నారు, మొత్తం అసలు రోడ్సే లేవు, సరిగా రోడ్స్ అయితే లేవు. రైడర్స్ అయితే ఇంకా వస్తున్నారు. ఇంకా మేము వచ్చే దారిలో అయితే అయితే రోడ్డు మంచిగా ఉందని అడుగుతున్నారు. ఎందుకు వస్తున్నారో అర్థమే కాదు. సో అప్డేట్స్ అయితే ఇంతమంది పెడుతున్నా కానీ వినరు అనమాట. కొంతమంది సైకోగాళ్ళు ఉంటారు అనమాట. ఈవెన్ నేను కూడా ఒక టైప్ ఆఫ్ అనుకోలు చెప్పాలనుకుంటా. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లో ఇరుక్కున్నా కాబట్టి సైకో లేదా మంచోడిని జనాలు అట్లా అంటారనమాట. సో మంచిగా పోయి వస్తే మాత్రం వర్షాలు లేవు ఎందుకు వేరే పిచ్చోళ్ళు అన్నారు అనుకుంటారు. కానీ అదే సాఫీగా అయిపోతే ఏమన్నారు, వర్షాలు పడి ఇట్లా ఇరుక్కుపోతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఇలాంటివి కూడా లైఫ్లో అన్నట్టు ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. సో మన ఏమంటారు కొన్ని అయితే బిల్డ్ అయితే అవుతాయి అనమాట. దీనివల్ల కూడా మనకి ఏంటంటే ఫియర్లెస్నెస్ అనేది, ఇంకా అడ్వెంచర్ చేయాలని చెప్పి, ఇంకా ఎట్లా దీంట్లో నుంచి బయటికి వెళ్ళాలి, హౌ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ అనేది, ఇంకా ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన టైమ్స్లో ఎట్లుంటుంది అనేది అంతే. సో ముందైతే ఆగేసి మనమైతే ఏదైనా చూడండి ఈ రోడ్స్ అయితే అసలు భలే ఉన్నాయి. ఇంతసేపు ఆఫ్ రోడింగ్ మొత్తం మట్టి రోడ్లల్లా తిరిగి వచ్చి ఒకసారి ఈ రోడ్ చూడగా అసలు కళ్ళకైతే డైమండ్ చూసినట్టుంది అయితే నాకైతే. క్యారే నాకెలోడే మొత్తం డైరెక్ట్ డెడ్ కార్నర్లో తిప్పుతున్నాడు వెహికల్. సో ఇప్పుడే ఈడైతే చూడండి కొంచెం ట్రాఫిక్ అయితే జామ్ అయిందనమాట. సో ఈ బస్ అయితే చూడండి, అందుకే ఇంకా ఈ బస్ ఏమంటైతే ఇంకా చాలా వెహికల్స్ వస్తున్నాయి. ఒకవేళ అయితే ఉండరు వీళ్ళు. ఇప్పుడు ఈడైతే ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. సో ముందైతే రోడ్ అయితే మంచిగా లేదని చెప్పినా కదా, నాకైతే ఇంకా వేరే రైడర్స్ అన్న వాళ్ళు కూడా కలిసారు, కర్ణాటక వాళ్ళు అనమాట. చూడండి మన దగ్గర ఇక్కడ వ్యూ అయితే చూడండి ఎట్లుందో. ఇక్కడైతే ఆగినాం, చూడండి వ్యూ అయితే చూడండి బ్యాక్ సైడ్. సో మ్యాక్సిమం ఇంకా 1 అవర్ పడుతుంది అంటారు. సో చూడాలి, ఇక్కడ మేము కూడా ఇంకా లంచ్ చేస్తే అయిపోతుంది. ఇంకా మధ్యలో అయితే స్టాప్ అయితే ఏం తీసుకోవద్దని చెప్పి చూస్తున్నాం. ముందైతే వ్యూ చూపిస్తే చూడండి ఎట్లుందో. ఇదనమాట వ్యూ అయితే చూడండి, ఇక్కడ సూపర్ ఉందన్నమాట. సో ఇక్కడైతే చూడండి కొండలు అయితే చూడండి ఎట్లున్నాయో. మన సైడ్ అయితే క్రేజీ ఉందన్నమాట వ్యూ అయితే. మండి ఉంది కదా, సో మండి అక్కడ అయితే ల్యాండ్ స్లైడ్ అయిందని చెప్పినా కదా. సో మనమైతే 11:30 12కి అయితే వస్తే అప్పటి నుంచి వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి అన్నారు. సో మేమైతే వేరే ఒక రోడ్ అయితే ఉందని చెప్పి అయితే తెలిసింది. ఫస్ట్ అయితే మేమైతే ఎమ్మటే అయితే వెళ్ళి కనుక్కుంటే మాత్రం మెయిన్ రోడ్డే బాగాలేదు. సో ఇంకా ఆ రోడ్ ఎట్లా బాగుంటుంది అనుకుంటారు అని చెప్పి పోలీసు వాళ్ళు అయితే రిటర్న్ పంపించారు అనమాట. సో ఇంకా ఇప్పుడైతే మేము మళ్ళీ ఇంకా
ఛాన్స్ లేక టైం పడితే మళ్ళీ నైట్ అక్కడే ఇక్కడ రిటర్న్ అవ్వాల్సి వస్తుందని చెప్పి డైరెక్ట్ ఇంకా మేమైతే ఆ రోడ్ నుంచి అయితే మేము డైరెక్ట్ 4:30కి ఆ టైంకి అయితే స్టార్ట్ అయినాం అనమాట. సో రోడ్ అయితే ఎట్లుంది తెలుసా, ఘోరం అంటే ఘోరంగా ఉంది అసలు. పెద్ద గుట్ట, మంచు ఉంటుంది కదా, మన మబ్బులు కనిపిస్తుంటాయి కదా, ఆ మబ్బులు అంత ఎత్తుకైతే వెళ్ళి దిగినాం అనమాట. అసలు ముందైతే ఏం కనిపించలేదు అనమాట విజన్. నేనైతే అప్పుడైతే గోప్రో అయితే ఇన్స్టాల్ చేయలేదు అనమాట. సో గోప్రో అయితే మనకి బ్యాగ్లో అయితే పెట్టేసిన, ఎట్లాగో ఇంకా రోడ్స్ అయితే ఓపెన్ చేసినాక బ్లాగ్ చేద్దామని చెప్పి అయితే ఓపెన్ చేయలేదు. సో అక్కడి నుంచి అయితే వస్తుండే, మధ్యలో అయితే ఆగే టైం కూడా లేదు, మొత్తం 1 వే రోడ్ అనమాట. సో అందుకే ఇంకా నేనైతే ఇంకా వీడియోస్ అయితే ఏం లేదు. మొబైల్ అయితే కొన్ని తీసింది మా ఫ్రెండ్ అయితే, సో అవి అయితే అటాచ్ చేస్తాను చూడండి అవి అయితే ఎట్లుందో. చూడండి ఇదే అనమాట రోడ్డు అయితే మొత్తం పరిస్థితి. ఇట్లా ఒక 4-5 గుట్టలు ఎక్కి దిగినాం. దాని తర్వాత ఇప్పుడైతే మనం అయితే మండి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మనకైతే ఆఫ్ రోడింగ్ అన్నీ ఏది కావాలంటే అది అన్నీ ఉన్నాయన్నమాట చెప్పాలంటే. సో రోడ్డు అయితే అయిపోయినట్టు నాకు తెలిసి ఇంకా ఏమైతే ఓపెన్ చేయలే అనుకుంటా, ఎందుకంటే చాలా వెహికల్స్ మేము వెళ్తుంటే కూడా వస్తున్నాయి ఆపోజిట్లో. అందుకే ఇంకా చాలా టైం తీసుకుంటుంది ప్రాసెస్ అని చెప్పి. సో వాళ్ళు చెప్పడం మాత్రం 3-4 అవర్స్ అని చెప్పారు. సో 4 అవర్స్ ఉన్నా కానీ ఇంకా ఓపెన్ చేయట్లేరు అని చెప్పి మేమైతే ఈ రోడ్లో అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇది మాత్రం చెప్పాలంటే వన్ ఆఫ్ ది డేంజరస్ రోడ్స్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన రోడ్స్లో అయితే ఆఫ్ రోడింగ్ ఉంది గుట్టల మీద అంటే అర్థం చేసుకోండి. ఇంకా ఇంత ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ నార్మల్ది కూడా కాదు, అట్లుండే. సో ముందైతే ఆగేసి ఇంకా మనమైతే నేషనల్ హైవేలో అయితే మీట్ అవుదాం. లాస్ట్ ఇంకో 4 to 5 కిలోమీటర్స్ అయితే ఉంది. మనమైతే మండీకి అయితే రీచ్ అయిపోతాం. అక్కడి నుంచి అయితే మనమైతే చండీగఢ్ అయితే వెళ్దాం. సో మ్యాక్సిమం అయితే చూస్తున్నా ఢిల్లీకి అయితే కొట్టేద్దామని చెప్పి అయితే ఇంకా చూడాలి, మధ్యలో ఉడక లేకపోతే ఎక్కడైనా రెస్ట్ అన్నా తీసుకొని ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే కంటిన్యూ చేయాలి. ఎప్పుడో అయితే వెళ్ళిపోతే నేను డైరెక్ట్ అయితే నోయిడాకి వెళ్ళిపోదాం అని అనుకున్నా, డైరెక్ట్ నాన్ స్టాప్ కొట్టేద్దాం అనుకున్నా. కానీ బట్ 11కి అక్కడ స్ట్రక్ అయితే అక్కడే ఉండాల్సి వచ్చింది, అసలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో వీడైతే ఒకటే హారం కొడుతుండు, మరి ఎందుకు అంత ఆత్రం. ఆల్టో అయితే రప్పరప్ప వెళ్తారు ఒక్కొక్కడు ఆల్టోలు. చూడండి రోడ్స్ అయితే అసలు ఎన్ని టర్నింగ్స్ అయితే తీసుకున్నారో నాకే అర్థం కాలేదన్నమాట. ఒక్కొక్క టర్న్ ఒక సీనరీ కాదు. మండి 4 అయితే ఉంది చూడండి, సీనరీ కాదు ఒక భయంకరమైన లొకేషన్ అని చెప్పుకోవాలి. సీనరీ అంటే ఓకే మంచి వ్యూ అని అనుకుంటారు, కానీ సీనరీ కూడా అనరు దాన్ని. భయంకరమైన వ్యూస్ ఉన్నాయి. రోడ్డు జస్ట్ ఆ రోడ్డు 2 hours పడుతుంది అన్నమాట మనకి మండి వరకు రావడానికి. అక్కడ జస్ట్ 10 kilometers కూడా ఉండదు. 10 kilometers కోసం మన 50 kilometers, ఎందుకంటే అది క్లోజ్ అయింది కాబట్టి వర్క్ ఎప్పుడు అవుతుందో కూడా కరెక్ట్ లేదు. కాబట్టి చాలామంది రైడర్స్ అయితే వచ్చిరని చెప్పేసి నేను కూడా ఈ రూట్ అయితే వచ్చిన అనమాట. వేరే ఫారినర్ కూడా ఆస్ట్రేలియా అతను కూడా వచ్చిండనమాట సేమ్ మాతోనే సేమ్ రూట్లో. సో ఆయన అయితే వెనకాలనే ఉన్నాడు. చూడండి రైట్ సైడ్లో అయితే ఎట్లా పగిలిపోయిందో. దీంట్లోనే మళ్ళీ కొంచెం స్లైడింగ్స్ కూడా ఉన్నాయి మళ్ళీ. అయితే చూడండి కేఫ్ సెల్ఫీ పాయింట్ అంట రెస్టారెంట్ పేరు అయితే. సో చూడండి కింద అయితే లొకేషన్ అయితే వేరే ఉంది.
చండీగఢ్ టు మనమైతే ఢిల్లీ అయితే వెళ్తున్నాం, నోయిడాకి అయితే. సో నిన్న నైట్ అయితే మనకి ఇంకా చెప్పాను కదా నా స్టోరీ అయితే. సో అక్కడే లేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడికి రాగానే 10 అయిపోయింది. 9:30 to 10కి అయితే వచ్చినాం. సో ఇంకా మళ్ళీ 262 కిలోమీటర్స్ అనమాట ఈరోజు రైడ్. సో చాలా ఉందని చెప్పి ఈరోజు రైడ్ అయితే ఇంకా మనమైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 8 అయింది అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయిపోయి ఉండే అనమాట. సో మొత్తం ఇక్కడ ఆగమాగం వస్తారు అనమాట జనాలు. ఎవడిష్టం వాడిది సైడ్గా ఆపుతున్నారు. సో స్ట్రైట్ అయితే ఢిల్లీ అంబాలా, ముందు నుంచి లెఫ్ట్ అయితే వెళ్తే షిమ్లా అనమాట. సో చండీగఢ్లో చూసారు ట్రాఫిక్ అయితే ఈరోజు అయితే సండే అనమాట. సండే కూడా చూసారు చాలా అయితే ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. సో నైట్ స్టే అయితే బాగుండే అనమాట. సో మనకైతే చెప్పాను కదా గోవా బీగోలు అయితే బుక్ చేసుకోండి యువర్ ట్రిప్ని అయితే. ఇట్ విల్ సేవ్స్ యువర్ మనీ అనమాట. చెప్పాలంటే చాలా తక్కువలో అయితే బడ్జెట్లో అయితే మీకు మంచి స్టేస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట గోవా బీగో వాళ్ళు అయితే. సో వన్స్ ట్రై చేయండి. సో రేపటికైతే ట్రైన్ అయితే రేపు నైట్ మొన్న వచ్చినాం కదా రిటర్న్ సేమ్ అదే ట్రైన్ అనమాట దక్షిణి. సో రేపు నైట్కి అయితే ఉంది, ఫస్ట్ రోజు నైట్కి అయితే. సో ఈరోజు తత్కాల్లో అయితే బుక్ చేసుకోవాలి టికెట్స్. ఓకే అయితే మాత్రం ఇంకా బైక్ ఇంకో బైక్ కూడా ఉంది కదా డ్యూక్. సో 2 బైక్స్ అయితే పార్సల్ చేయించి హైదరాబాద్కి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట నేనైతే. ఇంకా అదనమాట. సో ఇదైతే నోయిడాలోనే పెడదాం అనుకున్నా కానీ సో పార్కింగ్ అయితే ఉందో లేదో తెలియదు. ఉంటే మాత్రం ఇదైతే ఆలోచిస్తా ఇది పెట్టాలా వద్దా అనేది. ఎందుకంటే మళ్ళీ ఇప్పట్లో ఇటు సైడ్ నార్త్ ఇండియా ట్రిప్ అయితే రాలేనని అనుకుంటున్నాం మేబీ. ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్ 2 monthsలో అయితే మళ్ళీ అయితే మొత్తం లే అయితే క్లోజ్ చేస్తారనమాట. రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి స్నోఫాల్ వల్ల. సో ఢిల్లీ 232 kilometers. సిటీ అయితే నాకైతే మస్తు నచ్చింది అనమాట. బాగుంది. లైక్ డెవలప్మెంట్ వైజ్ కానీ లైక్ గ్రీనరీ కానీ అంతా చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే వేరే దాంట్లో పోల్చుకుంటే సిటీస్లో అయితే చండీగఢ్లో గ్రీనరీ అయితే ఉందన్నమాట. బాగా ఎంకరేజ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళది గ్రీనరీ అయితే.